హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు నేను మా కజిన్ బయటకి వెళ్దాం అనుకున్నాం. డే ఔట్ విత్ కజిన్ అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయింది మేమిద్దరం బయటికెళ్ళి. ప్లస్ ఈరోజు దానికి మొత్తం ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి హ్యాపీగా ఖాళీగా ఉందనమాట. ఈరోజు సండే. హ్యాపీ సండే అందరికీ. సో, సండే కాబట్టి మేము ఎలాగో దివాళీ వస్తుంది కాబట్టి షాపింగ్ ఇంకా లంచ్‌కి వెళ్దాం అనుకున్నాం. ఈ ఇంట్రో మొత్తం ఈ డే అంతా అయిపోయాక నేనిప్పుడు చేస్తున్నాననమాట. సో, లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఇలా తిప్పేసి వేసి అలాగా చూసేయండి అందరు కార్డ్స్. పండుగ చేసుకో, పండుగ చేసుకో. కే కే అంటే ఏమేసావు నాకు మరి ఎంతసేపు నాకు చూపించే నాకు అయిపోయింది. చూపించుకోవచ్చు, నువ్వు చూపించుకోవచ్చు. ఇదిగో ఛానల్ గట్ట తీసుకో, అప్పుడు చూసుకోండి జాబ్. ఓకే నేనా నీ కేర్ పెట్టిన పాటి సెట్ అయిపోతుంది కదా. 6 మొత్తం పెట్టేసాను. క్యూ ఎత్తింది ఇది అంటే క్యూలు కడుతుంది అనమాట. చూపించు లోపల ముందు చూపించు. అది సరిపోతుంది. ముందు చూపించు. జోకర్ వెరీ గుడ్. టపా 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 పాడేసాక నేను కేసు ఎక్కడ ఎత్తుకోలేదు ఏంటి మరి నువ్వు? ఆ తర్వాత తెలుసులే. అప్పుడు జాబ్ చూసుకోలేదు. చూసుకున్నావు అప్పుడు ఎత్తుకున్నా. ఓకే నేను మార్నింగ్ లేచి లిక్కీ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎందుకంటే లిక్కీని ఎలాగో పిక్ చేసుకోవాలి కాబట్టి లేచాక కొంచెం 10 ఆ టైంకి లిక్కీ వాళ్ళ ఇంటికెళ్ళాను. కొద్దిసేపు కార్డ్స్ అయ్యి ఆడుకున్నామనమాట. మా కోసం అమ్మమ్మ క్రాబ్ బిర్యానీ చేశారు. ఎలాగో నేను క్రాబ్ బిర్యానీ తినను. జస్ట్ షూట్ చేశాను అంతే. సో, మా ఫ్రెండ్స్ వస్తానన్నారు కాబట్టి ఈరోజు మేము బయటికెళ్ళామనమాట. రెస్టారెంట్‌కెళ్ళాం బయటికి. ఎలాగో లిక్కీ నేను కూడా బయటికెళ్దాం అనుకున్నాం కాబట్టి అందుకే ఇంక లిక్కీ నేను లంచ్‌కి వాళ్ళతో బయటకి వెళ్ళి ఇంకా సరే కదా అని చెప్పి లంచ్ అయిన తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చి ఒక 1 అవర్ చూసిన తర్వాత అప్పుడు షాపింగ్ స్టార్ట్ అయ్యాము. అలా స్టార్ట్ అయ్యి అమ్మ ఫ్యాబ్రిక్స్‌కెళ్ళాం ఫస్ట్. అమ్మ మ్యాచింగ్ సెంటర్‌కి వెళ్ళి బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్ళాము. మాతో పాటు మౌని కూడా వచ్చారనమాట. శారీ మీద బ్లౌజ్ కోసం వచ్చాము మేము. సో, యాక్చువల్‌గా ఏమైందంటే బయట శారీ తీసుకున్నారు. సో, దానికొచ్చిన బ్లౌజ్ ఆవిడకి నచ్చలేదు. ఈలోపు శారీ ఇచ్చాము. అక్కడున్న వాళ్ళకి. వాళ్ళే మనకి మ్యాచింగ్ చూసి ఇచ్చేస్తారు ఆటోమేటిక్‌గా. ఏది బావుందా అని మనం చూసుకొని కట్ చేయించుకోవడమే. చాలా ఈజీ థింగ్ అనమాట ఇది అమ్మలో. ఈలోపు టైం ఉంది. టైంలో నేను ఫ్రాక్స్‌కి ఏమన్నా బావుంటాయా అని చెప్పి చూస్తున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ చూసాననమాట. కలర్స్ అయితే నాకు ఎందుకో డార్క్ ఫీలింగ్ వచ్చింది. కానీ కొన్ని కొన్ని నాకు యాక్చువల్‌గా పేస్టల్స్‌లో కావాలి. సో, అక్కడ పేస్టల్స్ లేవు. డార్క్ ఉన్నాయన్నమాట. సో, ఇంతలో బ్లౌజ్ పీస్ వెతుకుతున్నారనమాట. ఈ గ్యాప్‌లో నేను ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. నా ఫీలింగ్ లిక్కీ ఫీలింగ్ ఏంటంటే ఇది కజిన్స్ డే అవుట్‌లా లేదు. ఫ్యాబ్రిక్స్ కోసం లేకపోతే షాపింగ్ ఏదో ఒకటి డే అంతా తిరిగినట్టు అనిపించిందనమాట మా ఇద్దరికి. ఎందుకంటే సగం ఈవినింగ్ ఇక్కడే అయిపోయింది. మొత్తం ఫ్యాబ్రిక్స్ అన్నీ చూసాం గానీ దానికసల అంత సెట్ అవ్వలేదనమాట. సో, అక్కడ చాలా ట్రై చేసాం మేము. తను తీసుకొచ్చినవి కూడా చాలా చూసాం. కానీ ఈ షేడ్ మాత్రం కొంచెం డార్క్ వైన్ అలా ఉందనమాట. ఆవిడకి కూడా కొంచెం చిన్న బుటోస్ వచ్చినవి కావాలి అన్నారు. సో, ఇంక దొరకలేదు. ఇంకా అది లైట్ తీసుకుని నేను లిక్కీ ఏం చేసామంటే తరుణికి వెళ్ళాము. సో, నార్మల్‌గా అయితే న్యూ కలెక్షన్ రాగానే మాకు కాల్ వస్తుంది. సో, న్యూ కలెక్షన్ అన్నారు కదా! దివాళీ కదా! అని చెప్పి 1 డే బిఫోర్ ఇంకా దివాళీ ఇంకా టైమే లేదని చెప్పి ముందు రోజు వెళ్ళామనమాట. సో, ఈరోజు సండే ఆబ్వియస్లీ మీకు దివాళీ ఎప్పుడో తెలుసు. నేను ఒక 3 డ్రెసెస్ ట్రై చేశాను గైస్. నాకు చాలా నచ్చినాయి అనమాట. ఈ 3 మాత్రం నాకు చాలా బాగా అనిపించినాయి చూడగానే. సో, అందుకని చెప్పి 3 కూడా ట్రై చేశాను. ఆ బ్లూ మాత్రం లైట్‌లోనే కొంచెం బావుంది.
బయట చూస్తే అంత ఏం అనిపించలేదు. తర్వాత ఇది కొంచెం ట్రై చేశాననమాట. ఈ రెడ్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. సో, అందుకని చెప్పి రెడ్ తీసుకున్నాను. అండ్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే పాకెట్ వచ్చింది. ఇంకా పాకెట్ వస్తే డ్రెస్‌కి ఎవరైనా వదులుతామా? లేదు కదా! అందుకని తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా డిన్నర్‌కి వెళ్ళామనమాట. డిన్నర్‌కి బార్కాస్‌కొచ్చాము. ఇది మా భీమవరం బార్కాస్ అనమాట. యాంబియన్స్ ఇలా ఉంటుంది గైస్. ఫుల్ అనుకో ఇంత వస్తది. నువ్వు నేను రేపొద్దున్న ఫుల్ చెప్పాననుకో మామూలుగా సింగిల్, హాఫ్, ట్రై ఇంకా ఫుల్ చెప్పాననుకో ఇంత వస్తే రేపొద్దున్న దాకా ఇక్కడే తిని పడుకొని మళ్ళీ లేచి తినెళ్ళిపోవచ్చు. చెప్పనా ఫుల్? ఒక 4 మెంబర్స్ తినొచ్చు ఫుల్. నీ సైజ్‌కి నా సైజ్‌కి ఫుల్ చెప్పామనుకో నీ సైజ్‌కి నా సైజ్‌కి గయా. డ్రై చెప్తున్నానైతే. మనం ఇప్పుడు ఏం చెప్పాం? డీప్ ఫ్రై చికెన్ మందియా? తందూరి చికెన్ మంది ఉంది ఇక్కడ తెలుసా? తందూరి చికెన్ మంది ట్రై చేద్దామా? బీబీక్యూ వింగ్స్ మంది ఉంది. లాలీపాప్స్ మంది బాగాలేదు, జ్యూసీ మంది బాగా. లాస్ట్ టైం చికెన్ అది కాకుండా ఏమన్నా చెప్పుకోవాలి. ఇంకోటి సింగిల్ ఏం చెప్పను? ట్రై చేద్దామని ఒకటి సింగిల్ చెప్పాను. ఒక సింగిల్, హాఫ్, ట్రై, ఫుల్ ఉంది. నేను సింగిల్ చెప్పాను టేస్ట్ చేద్దామని. డీప్ ఫ్రై మంది నాకు లాస్ట్ టైం ఏం తిన్నామో గుర్తులేదు, బాగుంది అన్నాడు. సో సింగిల్ చెప్పాను. ఇప్పుడు ఇంకొకటి సింగిల్ చెప్తాను. పెరి పెరి చికెన్ చెప్పాను. మంది చెప్పా. పెరి పెరి ఓన్లీ చికెన్. ఇంకోటి ఏం చెప్పను? ఫుల్ చికెన్ చెప్పనా? ఫుల్ మంది చెప్పనా? ఫుల్ స్పెషల్ వెజ్ మంది ఉంది నీకోసం ప్రేమగా చెప్పనా? బార్కాస్ మిక్స్డ్ మంది ఉంది, అది కూడా చెప్తాను. మా లిఖిత ఆర్డర్ చేసుకోవడంలో బిజీగా ఉంది గైస్. అండ్ తనకిది ఫస్ట్ టైం అనమాట బార్కాస్‌కొచ్చి ఫుడ్ టేస్ట్ చేయడం. అందుకని చెప్పి మాక్సిమం నేనే ఆర్డర్ చేశాను. ఎందుకంటే బార్కాస్‌కి నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు మంది కోసం. సో, అందుకని చెప్పి నన్నే ఆర్డర్ చేసేయమంది. దానికంత తెలీదు. సో, ఏది బాగుంటుందో అని చెప్పి ఆర్డర్ చేయమంది. నేను పెరి పెరి చికెన్ అండ్ డీప్ ఫ్రై చికెన్ మంది అని చెప్పి అదొకటి ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం ఇది చాలా బాగుంది గైస్. అందుకని చెప్పి అది ఆర్డర్ చేశాను. సో, ఇది పెరి పెరి చికెన్ అనమాట. స్టార్టర్ ఒకటి చెప్పాము. మా ఇద్దరికి చికెన్ పెరి పెరి చాలా నచ్చింది గైస్ స్టార్టర్. సో, అందుకని లాస్ట్ టైం నేను, పవన్ వచ్చినప్పుడు చికెన్ డీప్ ఫ్రై మంది ట్రై చేసాం. చాలా నచ్చింది. అందుకనే అదే చెప్పుకున్నాం కొత్తది ట్రై చేయకుండా. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత మేము సలూన్‌కెళ్ళాము. నాకు ఐబ్రోస్ ఇంకా హెయిర్ కట్ ఉంది. ఎందుకంటే దివాళీ కదా గైస్. అందుకని కనీసం కొంచెం బాగా రెడీ అవుదాం దివాళీ రోజైనా అని చెప్పి ఇంక వెళ్ళాము. తర్వాత నేను ఐబ్రోస్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత నాకు కొంచెం హెయిర్ కట్ ఉంది. లాస్ట్ మంతే హెయిర్ కట్ చేయించుకున్నాను. కానీ నేను ప్రతి మంత్ కొంచెం ఏదైతే ఎడ్జెస్ మనకి హెయిర్ అనేది పెరుగుతుందో నేను ఎడ్జెస్ అనేది లైట్‌గా ట్రిమ్ చేపిస్తాను. సిజర్‌తో కాదు, డైరెక్ట్ ట్రిమ్ చేపిస్తాననమాట. ఎందుకో నాకు అలా హెయిర్ అనేది రీగ్రోత్ అనేది బాగా ఎక్కువుంది. గ్రోత్ చాలా బాగుంది అనే ఫీలింగ్ అనేది నాకొస్తది. ఎవ్రీ టైమ్ నేను ఏం చేస్తానంటే నాకు హెయిర్ గ్రోత్‌తో సంబంధం లేదు గైస్ అసల. సో, అందుకేనేమో మేబీ నా వీడియోస్‌లో కానీ, రియల్‌గా గానీ నా హెయిర్ అనేది నాకు హెల్తీ అనిపిస్తది. ఫీలింగ్ అయితే అలానే అనిపిస్తుంది. ఇంక మేము బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాము. తర్వాత ఇంకా నాకు ఐబ్రోస్ అయిపోయిన తర్వాత హెయిర్ కట్. గైస్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి ఐబ్రోస్ అంటే భయం చెప్పండి నాకు కామెంట్స్‌లో. ఎందుకంటే ఐబ్రోస్ అనేది నా లైఫ్‌లోనే చాలా పెయిన్‌ఫుల్ థింగ్. నేను టాటూకి కూడా అంత భయపడలేదు అనుకుంటా ఎప్పుడు. ఎందుకంటే నాకు ఐబ్రోస్ చాలా అంటే చాలా పెయిన్‌ఫుల్ అనమాట. నాకసలు ఎంత అంటే నేను అరిచిన అరుపులకి పాపం లిక్కీ ఏం చేసిందంటే నేను ఐబ్రోస్ చేయించుకుంటాను అంది ఫస్ట్. కానీ నేను కొంచెం అరిచేసరికి అదేమనుకుందంటే నేను చేయించుకోనని ఫిక్స్ అయ్యిందనమాట. ఎలాగోలా కన్విన్స్ చేసి లేదు నాకంటే బాగా సెన్సిటివ్ నేను. అందుకని చెప్పి నాకు ఐబ్రోస్ అంటే కొంచెం భయం అని చెప్పి దాన్ని కన్విన్స్ చేశాననమాట. సో, మొత్తం ఐబ్రోస్ చేసి నాకు కొంచెం ఆ జెల్ అనేది అప్లై చేసి లైట్‌గా మాయిశ్చరైజర్ రాశారనమాట. రాసిన తర్వాత నాకు హాయిగా అనిపించింది. అదేంటో తెలీదు ప్రపంచంలో ఏ సలూన్‌కి తీసుకెళ్ళినా నన్ను
చేస్తాను. నా ఐబ్రోస్ అనేది కన్ఫర్మ్‌గా కట్ అవుతాయి ఎవ్రీ టైమ్ వాళ్ళు చేస్తే నాకు. शानू बिजी है हेयर कटिंग 20 और 1 మంత్ అవుతుందా అవుతుందా 1 మంత్ హెయిర్ కట్ కి అవుతుంది ఉందా డిఫరెన్స్ ఎంత డిఫరెంట్ లేదు చూస్తే ఎక్కడో ఒకటే ఉంది సో అదే ఆక్వర్డ్గా అనిపించింది అది పాత లెన్స్ షాను లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మొత్తం నా హెయిర్ కట్స్ మొత్తం లేయర్ ఏంటి, ఫెదర్ ఏంటి, లేకపోతే బాబ్ ఏంటి ఎవ్రీథింగ్ షానే చేస్తున్నాడనమాట. ఇది న్యాచురల్స్ భీమవరం. సో నేనెప్పుడూ ఇంకా ఎడ్జెస్ కానీ, లేకపోతే హెయిర్ లేయర్స్ గానీ, డీప్ లేయర్స్ లేకపోతే ఫేస్ ఫ్రేమింగ్ లేకపోతే కర్టన్ బ్యాంగ్స్ ఎయ్యి కావాలన్నా షానే చేస్తాడనమాట. నేను హైలీ రికమెండ్ చేస్తాను ఎవ్వరికన్నా సరే భీమవరం బేస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే అసలు మీరు ఫొటోస్‌లో చూపించినా సరే ఆ హెయిర్ కట్స్ అనేది చేసేస్తాడు. కంప్లీట్‌గా చేస్తాడనమాట. నేను ఎవ్రీ టైమ్ ఇంకా షాన్ దగ్గరికే వెళ్తాననమాట హెయిర్ కట్‌కి. इतना नहीं था बस 1-2 हेयर निकला हुआ था एक्स्ट्रा बस पहले वाला 1 మంత్లో అంత రాదు నాది వచ్చి అదొకటి ఇలా ఎలాడింది స్ట్రైట్ చేసినప్పుడు సో అందుకని చెప్పి చూసాను ठीक है अभी గయ్య 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 నాకు ఇంకా టాటూ నొప్పి అనిపించదు తెలుసా ఐబ్రోస్ మీద ఐబ్రోసే నొప్పి వస్తాయి నాకు ఏది చూడు బాయ్ టాటా. సో అలా దాన్ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను గైస్. ఇంటికి రాగానే ఫుల్ థండర్స్ అనమాట. నేను మనసులో అనుకున్నాను హమ్మయ్య ఈ రోజు అసలు వెయిట్ చేయకుండా బాగానే వచ్చేసాను అనుకున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. బాయ్.